ఇక కోదాడ గ్రామ సభలో గందరగోళం నెలకొన్నది. గుదిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజలు ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో కూడా పేరు లేవని ఆందోళన వ్యక్తం చేసిర్రు. ఇది ఈ కోదాడలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి సూర్యాపేట పట్టణంలోని అధికారిపై గ్రామస్తుల తీవ్ర స్థాయిలో మండిపాటు. స్థానికంగా జరుగుతున్న వార్డు సభల్లో లబ్ధిదారుల జాబితా పైన అధికారిని క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే లబ్ధిదారులను జాబితా ఎలా రూపొందిస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఏడ్బిడ్ గ్రామ సభలో 6 గ్యారంటీల పైన గ్రామస్తులు నిలదీసిర్రు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము ఇచ్చిన దరఖాస్తులన్నీ ఎటుపోయాయని నిలదీశారు. కాంగ్రెస్ నేతలను గ్రామస్తులు నిలదీయడంతో సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. ఇక చూడండి, ఈ రకంగా తిరుగుబాటు జరిగిందనమాట. ఒకసారి ఇక మీకు ఆ వీడియోలు చూపిస్తా. ఇప్పుడు నిన్న మొత్తం జరిగినటువంటి వ్యవహారాన్ని అది అంటే బాగా ఉన్నోళ్లకు, భూములు ఉన్నోళ్ళకేమో ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏం లేనటువంటి వాళ్ళకి 40 ఏళ్ళకి వెళ్ళి మాకేం లేకపోయినా ఏం వస్తలేదు అని చెప్పేసి ఆమె ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీకు ఎందుకు వస్తాయి అమ్మ చెప్పండి, మీకు ఎందుకు వస్తాయి? మీకు రావు. ఎవరికి వస్తాయి అంటే ఈయన చెప్తుంది చూడు. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే అది మీకు ఇప్పుడు తెలంగాణ ప్రజలారా, ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వస్తాయి. ఇది మనం చెప్పే ముచ్చట కాదు, ఈ కాంగ్రెస్ నాయకుడు చెప్పేటువంటి ముచ్చట. ఈయన సంపత్ కుమార్ అని చెప్పేసి, అది సంపత్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు, కొంచెం అధిష్టానం దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఏ పథకమైనా కానీ కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి వాళ్ళకే వస్తాయి.